అందరికీ నమస్కారం. ఈరోజు వినిపిస్తున్న కథ పేరు అమర హృదయం. ఈ కథ రాసిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు. ఇక కథ విందామా. అమర నిట్టూర్చి లేచింది. డైనింగ్ టేబుల్ వైపు తిరిగి చూసింది. అక్కడ కృష్ణ చైతన్య లేడు, వెళ్ళిపోయాడు కాబోలు. అమర పడక గదికి పక్క సర్ది గది ఊడవడానికి వచ్చింది. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తలుపులు తీసి లోపలికి అడుగుపెట్టిన అమర ఆగిపోయింది. కృష్ణ చైతన్య మంచం మీద అడ్డంగా ఒక నిమిషం పడుకుని లేద్దామని పడుకునేట్లుగా తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు. అతని మొహం కాస్త తేటగా ప్రశాంతంగా ఉంది. అమర తలుపులు శబ్దం కాకుండా దగ్గరికి లాగేసి తిరిగి వచ్చేసింది. పండు వచ్చాడు. అయ్యగారు లేచారా అమ్మ? ఆదుర్దాగా అడిగాడు. కృష్ణ చైతన్య లేచి కాఫీ తాగి స్నానం చేసి టిఫిన్ తిని మళ్ళా నిద్రపోయిన వైనం చెప్పింది. పండు అమరకి చేతులు జోడించాడు. అంతా మీ చలవమ్మ. అయ్యగారు మా అమ్మగారు పోయిన తర్వాత ఇలా ఉదయం ఎప్పటిలా గడ్డం చేసుకుని స్నానం చేసి టిఫిన్ తినడం ఇదే మొదటి రోజు అన్నాడు. ఉదయం 12 గంటలు కావస్తుంది. అమర వంట తలుపు దగ్గరగా వేసుకొని శబ్దం బయటికి తెలియనీయకుండా చప్పున వంట చేసింది. ఇంట్లో బంగాళదుంపలు తప్ప ఇంకేం కూరలు లేవు. వాటిని తరిగి ఉల్లిపాయ కలిపి వేయించేసింది. సాంబార్ చేసేసింది. కొద్దిగా అప్పడాలు వడియాలు వేయించేసింది. భోజనం హాట్ బాక్సులు సర్దివేసి కృష్ణ చైతన్య ఎప్పుడు లేస్తే అప్పుడు పెట్టడానికి సిద్ధంగా ఉంచింది. 11 గంటలు అవుతుండగా జోగమ్మ వచ్చింది. గిన్నెలు చప్పుడు చేయవద్దని అమర ఆదేశించడంతో తీసుకువెళ్ళి కింద తోముతుంది. కింద తలుపు తీసే ఉంది. అమర పేపర్ చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. 12 గంటలు అవుతుండగా గబగబా మెట్ల మీద ఎవరో వస్తున్న శబ్దం వినిపించడంతో అమర తిరిగి చూసింది. మాధవి లోపలికి వచ్చింది. ఒక్కతే రాలేదు. వెంట 5-6 మగపిల్లలు, 2 ఆడపిల్లలు స్నేహితులు వచ్చారు. అమర గద్దించినట్టే పిలిచింది. అమర లేచి నిలబడింది. మా అన్నయ్య ఎక్కడున్నాడు? నిలదీస్తున్నట్టుగా బెదిరిస్తున్నట్టుగా అహంగా గట్టిగా బిగ్గరగా ఉంది ప్రశ్న. అమర భయంగా చూసింది. కృష్ణ చైతన్యకి ఎక్కడ మెలకు వస్తుందో, అతను లేచి వస్తే వీళ్ళంతా ఏం గొడవ చేస్తారో. అమర కిందికి వెళ్ళి మాట్లాడదాం అంది. షటప్. అన్నయ్య ఎక్కడున్నాడో నీకు తెలుసు. నువ్వు నిన్న ఆయన కారులోనేగా వచ్చావు. గెస్ట్ హౌస్లో లేడు. ఎక్కడున్నాడు? గట్టిగా నిలదీసింది. అమర మాట్లాడలేదు. త్వరగా చెప్పు. ఒక అతను అమర వెనుకగా వస్తూ అన్నాడు. అందరూ అమర చుట్టూ దడి కట్టినట్టే వలయంగా నిల్చున్నారు. అమర మాట్లాడలేదు. మాధవి ఏవగింపుగా చూస్తూ అంది. నాకు మా వదిన పీడ పోయింది అనుకుంటే నీ పీడ పట్టుకుంది. మర్యాదగా 24 గంటల్లో ఈ ఊరు వదిలి వెళ్ళు. నువ్వు లేదంటావా? తర్జని చూపించింది. ఏం చేస్తావు మధు? వెనుక నుంచి వినిపించింది. అతన్ని చూడగానే అమర చుట్టూ బెదిరింపుగా దడి కట్టిన వారు పక్కకు దూరంగా తొలిగారు. మాధవి అన్నగారిని చూడగానే ముఖం వెలవెలా పోయింది. అంతలోనే వ్యంగ్యంగా హేళనగా, నువ్వు ఇక్కడ? బేష్, ఇంకేం కాపురం పెట్టేశారన్నమాట. షటప్. కృష్ణ చైతన్య అరిచాడు. మాధవి దగ్గరగా వచ్చింది. పిచ్చివాగుడు వాగితే సహించే రోజులు పోయినాయి మధు. ఇది మన ఇల్లు కాదు. నా గెస్ట్ హౌస్ అసలే కాదు. ఇది అమర ఇల్లు. వాళ్ళ ఇంటికి పిలవకుండా వచ్చింది గాక మర్యాద లేకుండా మాట్లాడితే ఏం చేస్తారో తెలుసా? అతను అందరినీ కలియ చూశాడు. పోలీసుని పిలిచి న్యూసెన్స్ కేసు కింద అరెస్టు చేయిస్తారు. కృష్ణ చైతన్యం చూడగానే సగం మంది మెల్లగా జారుకున్నట్టు వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది ఓకే మధు, ఇది మీ ఫ్యామిలీ ప్రాబ్లం, బాయ్ అనేసి చకచకా వెళ్ళిపోయారు. మధు ఒంటరిగా మిగిలిపోయింది. ముఖంలో రోషం క్రూరత్వం బుసలు కొడుతుంది. వదిన పోయి 4 రోజులు తిరగలేదు. నీకు సిగ్గులేదా అన్నయ్య? లేదు, అతను ఖచ్చితంగా అన్నాడు. నేను నీకు తెలిసిన అన్నయ్యను కాను. చిన్నప్పుడే అమ్మ పోయిందని, నాన్న ఇల్లు పట్టించుకోవడం లేదని, ఆడపిల్ల ఏమైపోతామేమోనని నిన్ను ఎంత ప్రేమగా చూశాను మధు. అదే నా మెడకి నువ్వు దాడి చేశావు. నేను ఇంకా ఇంత మర్యాదగా నీతో ఎందుకు మాట్లాడుతున్నానో నాకేం అర్థం కావడం లేదు. కోర్టులో ఎన్ని అబద్ధాలు చెప్పావు. నీది నాలుకేనా? నేను మీ వదిన అన్యోన్యంగా లేమా? అమరకి నేను ఉత్తరాలు రాశానా? నువ్వు ఏం చెప్పినా నేను సహించేవాడిని. కానీ రాజా గురించి అతని బాధను అంచుకోవడానికి శక్తి కూడా తీసుకున్నట్టుగా ఆగాడు. రాజా విషయం గురించి అలా బతుకున్న నన్ను
చచ్చిపోయిన డాడీని బజార్న పడేస్తే నీకేమొస్తుంది? మీ ఆయన సంతోషపడతాడు. అదే కదా, నేను చూస్తే కోపం కూడా రావడం లేదు మధు, జాలేస్తుంది. అతని చేతిలో చిక్కి అతను ఆడించిన బొమ్మలా ఆడుతూ అతనికి ఆనందం కలిగించడానికి ఆ రోజు డాడీని బజార్లో పెట్టినట్టే ఈరోజు పెట్టావు. ఏం చేస్తుంది ఈ లోకం? నవ్వుతుంది, అంతే కదా. ఇంకా ఈ లోకం నవ్వులు లెక్క చేయాల్సిన అవసరం నాకు లేదు మధు. సుజాత పోవడంతోనే అది పోయింది. సుజాత కోసం సుజాత ఎక్కడ వేదనకు గురవుతుందోనని నీ హఠం సహించాను. నీ మూలంగానే వర్రీతో సుజాతకి హార్ట్ ట్రబుల్ స్టార్ట్ అయింది. రాజాని నేను కొడుకుగా ఇంటికి తీసుకువచ్చినప్పటి నుంచి నువ్వు గోల చేస్తూనే ఉన్నావు. ఆస్తి రాజాకి పోతుందని నీ భయం. అందరి నోట్లో దుమ్ము కొట్టి అంతా మూటగట్టుకుని నువ్వు తినాలని అనుకున్నావు. నీ భర్త చేతికి ఇస్తే అతను నేను బాగా చూస్తాడని నీ ఆశ. డబ్బు కోసం ఆడదాన్ని మభ్యపెట్టేవాడు ఎప్పుడూ భర్త కాడని ఎన్నిసార్లు చెప్పాను నీకు. అతని వ్యామోహంలో నుంచి నిన్ను బయటికి లాగాలని ఎంతో ప్రయత్నించాను. అతనికి ఆడవాళ్ళతో గల సంబంధాలు రుజువు చేశాను. నీకు చెప్పిన కొద్దీ నా మీద ద్వేషం పెంచుకున్నావు. నేను చూస్తే జాలేస్తుంది మధు. ఈ ప్రపంచంలో అందరికంటే నికృష్టమైన దురదృష్టం ఎవరిదో తెలుసా? తనను ప్రాణంగా ప్రేమించేవాడిని, ఆత్మీయంగా చూసుకునేవాడిని కాళ్ళదన్నేసుకోవడం. నువ్వు అంతే చేసావు మధు. నీకు ఎప్పుడైతే రాజాని నా నుంచి మృత్యువు ఒళ్ళోకి చూసావో అప్పుడే మన ఇద్దరి అన్న చెల్లెల సంబంధం తెగిపోయింది. లాయర్లకు చెప్పేశాను. ఆస్తి నీకు రావాల్సింది పంచేశాను. కాగితాలు నీకు పంపేశాను. అది చూసేగా పిచ్చెక్కిపోయి నోటికి వచ్చింది వాగేస్తున్నావు. ఇక సహించే శక్తి లేదు. నీ మీద నాకు ప్రేమ లేదు మధు. దయయుంచి మర్యాదగా వెళ్తావా? అమరని ఫోన్ చేసి పోలీసులను పిలిపించమంటావా? నిరుత్తరురాలైనట్లుంది మాధవి. అలా మాట్లాడే కృష్ణ చైతన్యని మాధవి ఇదే మొదటిసారి చూడడం. ఎంత కోపం వచ్చినా మరో నిమిషంలో కరిగిపోయి వద్దమ్మ మధు, నా మాట విను అనేవాడు. అతని చూపులు దయారహితంగా ఉన్నాయి. ఆపేక్ష అంతా దహనం అయిపోయి కేవలం బూడిద మాత్రమే మిగిలిన కళ్ళు అవి. సరే, నేను కోర్టులోనే తేల్చేసుకుంటాను అనేసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. మెట్ల మీద టకటక మాధవి హై హీల్స్ శబ్దం అంతం అయ్యింది. అప్పటికే జోగమ్మ, పండు కూడా వచ్చారు. పండు, కారు తెచ్చావా అడిగారు కృష్ణ చైతన్య. పండు తల ఊపారు. నేను ఇప్పుడే వస్తున్నాను, కారు దగ్గర ఉండు ఆదేశించాడు. జోగమ్మ గిన్నెలు పెట్టి కిందికి బట్టలు ఉతకడానికి వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య కిందికి వెళ్ళిపోతూ అమర కోసం చూశాడు. ఎక్కడా కనిపించలేదు. వంట ఇంటి గుమ్మంలోకి వచ్చాడు. అమర అక్కడ గోడ కానుకొని నిలబడి ఉంది. ఒంటి నిండా చెమటలు దిగకారుతున్నాయి. ముఖం నిండా భయాందోళనలు కమ్ముకొని ఉన్నాయి. ఏదో ప్రమాదం ముంచుకు వస్తుంటే ఎదుర్కొనే శక్తి లేనట్టు విహ్వల దృష్టితో నిలబడినట్లు ఉంది. అమర దగ్గరికి వచ్చాడు. అమర పలకలేదు. అమర దగ్గరికి వచ్చాడు. అమరకి ఏడుపు సుళ్ళు తిరుగుతూ వస్తుంది. అమర అతను చప్పున అమర చేయి పట్టుకుని లాక్కు వచ్చినట్టు తీసుకువచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. వంట ఇంట్లోకి వెళ్ళి వాటర్ ఫిల్టర్లో నీళ్ళ గ్లాసు తీసుకువచ్చాడు. అమర తల మీద చేయి వేసి గ్లాసు నోటికి పట్టి నీళ్లు బలవంతంగా తాగించాడు. అమర కాస్త కుదుట పడింది. అతను ఆగ్రహంగా చిరాగ్గా అన్నాడు. ఇంత క్రితమే కదా నాకు చాలా మొండి ధైర్యం ఉంది అని గొప్పగా అన్నావు. మళ్ళా ఇంతలో ఇదేమిటి నిలదీశాడు. నాకు చాలా భయం వేసింది. మీ ఇద్దరి మధ్య ఏం గొడవ అవుతుందోనని. మైగాడ్, నువ్వు కూడా సుజాతలా తయారైపోతున్నావా? నీకు ధైర్యం ఎక్కువ అనుకున్నాను. చాలా పొరపాటు నాది. గిరుక్కున అతను వెనక్కి తిరిగి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. అమర అలాగే కూర్చుంది. మంచినీళ్ళు తాగడంతో ప్రాణం కాస్త తేరుకున్నట్లయింది. కృష్ణ చైతన్య అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. నాకు చాలా మొండి ధైర్యం ఉంది అని గొప్పగా అన్నావు. మళ్ళా ఇంతలో ఇదేమిటి? అమర ధైర్యం తెచ్చుకోసాగింది. వాళ్ళ పోట్లాటలు నాకు అనవసరం. అది వాళ్ళ అన్న చెల్లెల వ్యవహారం. నేను ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండగలను అని కృష్ణ చైతన్యకు రుజువు చేయాలి అనుకుంది. అమర లేచి ఇల్లంతా సర్దివేసింది. బాత్రూంలోకి వచ్చింది. కృష్ణ చైతన్య షేవింగ్ సామాన్ అంతా నీట్గా సర్ది ఉంది. ఇంటికి వచ్చిన అతిథులు తీసుకునే మర్యాదతో కూడిన జాగ్రత్త అది. జోగమ్మ వచ్చింది. అమ్మ, మా వాడికి జ్వరంగా ఉంది. మీకు ఇబ్బంది అని ఎలా ఉన్నారో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంది. పని అయిపోయిందిగా, వెళ్ళు జోగమ్మ అంది. మీరు ఒక్కరు సందేహించింది. పర్వాలేదులే, ఇందాక అంతమంది వస్తే నాకు భయం వేసిందమ్మా. పరిగెత్తుకుని వెళ్ళి పండును పిలుచుకువచ్చాను. అయ్యగారు ఉండబట్టి అదృష్టం అనుకోండి అంది. అమర జవాబు చెప్పలేదు. తన మనసుకు అనిపించింది జోగమ్మ కూడా అంటుంది. కృష్ణ చైతన్య లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో. జోగమ్మ వెళ్ళిపోయింది.